సుఖశీల భారతదేశం మాదే స్వతంత్ర దేశం. నామాలు ఎన్నో తెలిపి బంగారు కొండ నొసగే వేలాది నదులు కలిపి వెలిసింది భారతదేశం. ఈ దేశం మాదే స్వతంత్ర దేశం. సుఖశీల భారతదేశం మాదే స్వతంత్ర దేశం. కాశ్మీరు నగరు నుండి కన్యాకుమారి వరకు హిందూ మతం ఇస్లాం మతం క్రైస్తవ మతం మరెన్నో కలిసున్న భారతదేశం. ఈ దేశం మాదే స్వతంత్ర దేశం. సుఖశీల భారతదేశం మాదే స్వతంత్ర దేశం. మతభేదమంత మరచి మెలగాలి భారతదేశం. ఈ దేశం మాదే స్వతంత్ర దేశం. మాదే స్వతంత్ర దేశం. మాదే స్వతంత్ర దేశం. సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేశారు. కానీ మన సంస్కృతిని సంపదను ఎంత దోచుకున్నప్పటికీ తిరిగి మన స్వతంత్రం సంపాదించుకునేకి ఎంతోమంది మన దేశంలో ఉండేటువంటి స్వతంత్ర సమర యోధులు అందరూ కలిసి ఈ యొక్క స్వరాజ్యాన్ని మరి స్వతంత్రం సంపాదించుకోవడం జరిగింది ఆగస్టు 15న. అలాగే ఏదైతే 1940లో వచ్చిన స్వతంత్రాన్ని మనకు బ్రిటిష్ వాళ్ళను ఇచ్చేసి వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి దాన్ని తర్వాత ఏం చేయాలా, ఎలా చేస్తే బాగుంటుంది, ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, మనమంతా ఐక్యమత్యంగా ఉండాలన్నా అనేక రకాలైనటువంటి మన సామాజిక లోపాలు దండికున్నాయి. ఈ లోపాలను సర్దిద్దే విధంగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలని అప్పుడు ఆలోచన చేసి బాబు రాజేంద్ర డాక్టర్ రాజేంద్ర అంబేద్కర్ గారు మొత్తం ప్రపంచంలోనే లిఖిత రాజ్యాంగాన్ని తయారు చేసి ఈరోజు స్వేచ్ఛావాయువులు పెంచుకొని ఉన్నామంటే వారి యొక్క సేవల అనుగుణంగానే మనం స్వేచ్ఛాగాలు పెంచుకుంటున్నాం. ఇంకా సమాజంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు కూడా రాబోయే కాలంలో సర్దిద్ది పరిపూర్ణ ప్రపంచానికి సామాన్యంగా మనం ఉండే విధంగా అవుతుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ్యులతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందుకని చివరి మాట్లాడాను. ఎందుకంటే
సమితి వ్యవస్థాపకులుతున్నాము. మన నారాయణ చారిటబుల్ ట్రస్ట్ సమితి ఈ విధంగా మనం జెండా ఆవిష్కరించినందుకు చాలా కృతజ్ఞతలు. భారతదేశం మనకు వచ్చినందుకు చాలా సంతోషం, గర్వంగా ప్రవర్తిస్తున్నాము. ఇందులో ఏమన్నా చేయించాలి. నారాయణ చారిటబుల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 77వ రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా హాజరైన మిత్రులందరికీ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, రిపబ్లిక్ అనగా మరోమారు స్వాతంత్రం రావడం. మరోమారు స్వాతంత్రం రావడం అంటే మొట్టమొదట స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 స్వాతంత్రం తెచ్చుకున్నాం. అయితే అప్పటి మనం దేశాన్ని పరిపాలించడానికి నియమ నిబంధనలు లేవు. రాజ్యాంగం ఏది మన దగ్గర లేదు. బ్రిటిష్ పాలన రాజ్యాంగంతో పరిపాలన సాగిస్తున్న క్రమంలో మన దేశానికి ఒక రాజ్యాంగం అవసరమని భావించడం జరిగింది. ఆ క్రమంలోనే రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులుగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉండడం, దాంట్లో అనేక కమిటీలు ఉన్నాయి. రాజ్యాంగ రచనా కమిటీ, ఆ రాజ్యాంగ రచనా కమిటీని అంబేద్కర్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం. అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల రాజ్యాంగాలు తెప్పించుకొని ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన మన దేశానికి అవసరమైనటువంటి నియమ నిబంధనల్ని సేకరించి వాటన్నిటితో గందరగోళంలో తీసుకొచ్చి దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి రాజ్యాంగాన్ని తయారు చేసి మా రాజ్యాంగ సభకు అప్పచెప్తే ఆ రాజ్యాంగ సభ మన దేశంలో ఉత్తర భారతదేశంలోను, మధ్య భారతదేశంలోను, దక్షిణ భారతదేశంలోను బహిరంగ సభల్లో చర్చకు పెట్టి అందరి ప్రజల యొక్క ఆమోదాన్ని, మేధావుల యొక్క ఆమోదాన్ని పొందిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం 1950 జనవరి 26న దీన్ని అమలు చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈ రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. ఆనవాయితీగానే ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ రిపబ్లిక్ దినోత్సవం అమలు జరిగిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతి ఎన్నిక జరిగింది. రాష్ట్రపతి ఎన్నిక అనేది పరోక్షంగా ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి వాళ్ళు ఎన్నుకోబడితే పరోక్షంగా రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. అట్లా మొట్టమొదటి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారే కొనసాగడం జరిగింది. ఆయన 2 సంవత్సరాల పాటు ఆయనే ఉండి దేశంలో దాదాపు అనేక పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అయితే మొట్టమొదట మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో దేశంలో, ఎందుకంటే మన దేశం అంతా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి, వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఇదే వ్యవసాయానికి ముఖ్యమైన నీళ్లు కాబట్టి నీళ్లు ఆనకట్టలు అవసరమని భావించి అనేక ఆనకట్టలు నిర్మించి కాలువలు నవ్వించి వ్యవసాయ అభివృద్ధికి అది ఎంతగానో తోడ్పడాలని చెప్పొచ్చు. ఆ తర్వాత ప్రభుత్వాలు కాంగ్రెస్ కావచ్చు, ఈ మధ్య వచ్చిన బీజేపీ కావచ్చు, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆనకట్టలపైన, నిర్మాణాలపైన, కాలువలపైన పెద్దగా దృష్టి పెట్టలేదేమో అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనకు ప్రత్యేకించి వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వ్యవసాయం అభివృద్ధి, ఆ తర్వాతనే మనము మిగతా వాటి అభివృద్ధి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ జనాలు కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకోవాలి ఎక్కువ ఉన్నారు. ఇది మనకు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినప్పటికీ, రిపబ్లిక్ 77 జరుపుకుంటున్నా అయినప్పటికీ ఈ దేశంలో ఇంకా పేదవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే దాదాపు 80 కోట్ల జనానికి ప్రభుత్వం బియ్యం అందిస్తుందంటే వాళ్ళంతా అట్టడి వర్గాల్లో ఉన్నారని చెప్పవచ్చు. మరి ఈ మధ్య కాలంలో వచ్చిన సర్వేల ప్రకారం దేశంలో 30 కోట్ల జనాభా ఒక్క పూట మాత్రం పోసేసి జీవనం గడిపేటువంటి వాళ్ళు ఉన్నారట. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో, ఇది చాలా దుర్భరమైన పరిస్థితి. ఈ దుర్భర పరిస్థితుల్లో మన దేశం వెళ్ళిపోతుంది. మన దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ముందు 3వ స్థానంలోకి వచ్చింది, 4వ స్థానంలోకి వచ్చిందని మనం అనుకుంటున్నాం. అయితే ఈ మన దేశంలో పెరిగిన ఆదాయాలు అదానీల ఆస్తులు బాగా పెరిగాయి. అట్లాంటి వాళ్ళు అంటే 10% జనాభాలో మొత్తం 90% ఆర్థిక ఆదాయం అంతా చేతుల్లో ఉంటే 90% ప్రజల చేతుల్లో కేవలం 10% ఆదాయం మాత్రం ఉంది. దీన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత నాయకులు భావిస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. టీచర్ కదా ఈరోజు రిపబ్లిక్ సందర్భంగా కాదు అబ్బాయి అట్లా పోతే నారాయణ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం పైన రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు మంది మెదలో ఉన్నారు.
రోజు నుంచి నడుస్తుంది మన ఎవరు ప్రధానమంత్రి వారి విధులు ఏమి అన్నీ అనుసరించి అవన్నీ కూడా నడిపే విధంగా భారత రాజ్యాంగాన్ని అనుసరించిన రోజు 1950 జనవరి 26 తేదీన ఈ రోజే కాబట్టి గణతంత్ర దినోత్సవం స్వతంత్ర గణతంత్ర దినోత్సవంగా విజయోత్సవంతో మనకు పండుగ జరుపుకున్నారు ఆ రోజు కూడా. అప్పుడు ఎంతో సింప్లిసిటీ చాలా ఇదిగా చేసేవాళ్ళు అక్కడ నిస్వార్థపరులు స్వార్థం అందరూ ఫస్ట్ వచ్చేసి ఈరోజు చెప్పుకుంటూ వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం తర్వాత లాస్ట్ జనగణమన అంత మధ్యలో మన స్పీచెస్ 4 మాటల తర్వాత గణతంత్ర దినోత్సవం వచ్చి మనం 4 మాటలు రాజాక్షికి అయిన తర్వాతనే వందే మాత్రం తెలుగు కొడతాము. దాని తర్వాత జన్మ వందే మాత్రం చెప్పాలి. వీడియో ఇస్తున్నా. కింద కొట్టు నేల కొట్టు దాన్ని కొట్టావు వీరుడు అంటే వీరుడు పెట్టు ఇలా ఉన్నది